Hi, welcome to JS Online Education. This is Devendra sir, senior faculty. So JS with Dev Online Education వారు లైవ్ కమ్ రికార్డెడ్ క్లాసెస్ ని అందుబాటులో పెట్టారండి. సో గ్రూప్ 2 అలాగే గ్రూప్ 1 ఏపీపీఎస్సి కమ్ టీజీపీఎస్సి దేనికి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులైనా సరే వాళ్ళకు లైవ్ క్లాసెస్ అందుబాటులో ఉన్నాయి, అలాగే రికార్డెడ్ క్లాసెస్ కూడా అందుబాటులో ఉన్నాయి. టాపిక్ వైజ్ వీడియోస్ ఉంటాయి, టాపిక్ వైజ్ టెస్టులు కూడా ఉంటాయి, అలాగే టెస్ట్ విశ్లేషణ కూడా ఉంటుంది, పర్సన్ టు పర్సన్ మెంటర్షిప్ కూడా ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న అభ్యర్థులు కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్ 9381065636. ఓకే, సో ఈ రోజు ప్రత్యేకత ఏంటి? అక్టోబర్ 24 ఐక్యరాజ్య సమితి దినోత్సవం. సో యుఎన్ఓ యునైటెడ్ నేషన్స్ డే, మరి యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ డేగా అక్టోబర్ 24ని చెప్పడం జరుగుతుంది. ఎందుకు? 1939 నుండి 1945 మధ్య కాలంలో రెండో ప్రపంచ యుద్ధం జరిగింది. రెండో ప్రపంచ యుద్ధం అనంతరం 1944లో అట్లాంటిక్ మహాసముద్రంలో అమెరికా అధ్యక్షుడు రూజ్వెల్ట్, ఫ్రాంక్లిన్ డి రూజ్వెల్ట్, బ్రిటన్ ప్రధానమంత్రి విన్స్టన్ చర్చిల్ వీరిద్దరి మధ్య జరిగిన చర్చల సారాంశమే అట్లాంటిక్ ట్రీటీ అంటారు. మరి అట్లాంటిక్ ట్రీటీ 1944లో కుదిరింది. దాని ప్రకారమే 1945 అక్టోబర్ 24న 50 సభ్య దేశాలతో యుఎన్ఓ యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ ఆవిర్భవించింది. అందుకే అక్టోబర్ 24న యుఎన్ఓ డేగా ప్రకటించడం జరిగింది. ఇక యుఎన్ఓలో 51వ సభ్య దేశంగా, అలాగే తొలి సభ్య దేశంగా నమోదైన దేశం పోలాండ్. ప్రస్తుతం యుఎన్ఓలో 193 సభ్య దేశాలు ఉన్నాయి. 193వ సభ్య దేశం స్విట్జర్లాండ్. ఓకే, 193వ సభ్య దేశం స్విట్జర్లాండ్. సో ఇక యుఎన్ఓ యొక్క ప్రధానమైన నినాదం చేయి చేయి కలుపుదాం, ప్రపంచ శాంతిని కాపాడుదాం, యుద్ధాన్ని నివారిస్తాం అనేది దీని యొక్క నినాదం. సో మూడో ప్రపంచ యుద్ధాన్ని నివారించడం ద్వారా మానవాళి మనుగడను పరిరక్షించడమే దీని ఏకైక ఎజెండాగా ఇది ఆవిర్భవించిందండి. సో ఇక యుఎన్ఓ ప్రధాన కార్యాలయం అమెరికాలోని న్యూయార్క్ నగరంలో ఉంది. మరి న్యూయార్క్ నగరంలో ఒక దాత 2 ఎకరాల ల్యాండ్ను డొనేషన్ ఇవ్వడం వల్ల అక్కడే యుఎన్ఓ ఆఫీసును నిర్మించడం జరిగింది. ఓకేనా, యుఎన్ఓ ఆఫీసును నిర్మించడం జరిగింది న్యూయార్క్ నగరంలో. ఇక ఐక్యరాజ్య సమితికి 6 అంగాలు ఉంటాయి, 6 ఆర్గాన్స్ ఉంటాయి. ఆ ఆర్గాన్స్ లో నెంబర్ 1 జనరల్ అసెంబ్లీ, సాధారణ సభ అంటాం, జనరల్ అసెంబ్లీ. ఐక్యరాజ్య సమితిలో సభ్యత్వం కలిగిన ప్రతి దేశం ఇందులో సభ్య దేశంగా ఉంటుంది. సంవత్సరానికి ఒకసారి ఇది సమావేశం అవుతుందండి. సమావేశం అవుతుంది. ప్రతి సంవత్సరం జనరల్ అసెంబ్లీలో సభ్య దేశాలు 2/3 మెజారిటీ ఆధారంగా నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. ఇక రెండోది సెక్రటేరియట్ అంటే సచివాలయం ఏం చేయాలి? యుఎన్ఓ కార్యకలాపాలన్నింటినీ మానిటర్ చేసేది, నిర్వహించేది సచివాలయం. మరి సచివాలయం ఎవరి నియంత్రణలో ఉంటుంది అంటే యుఎన్ఓ సెక్రటరీ జనరల్ గా పిలువబడే వ్యక్తి నియంత్రణలో ఉంటుంది. ప్రస్తుతం యుఎన్ఓ సెక్రటరీ జనరల్ గా గుటేరస్ ఉన్నారండి. ఓకేనా, అలాగే ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్, అంతర్జాతీయ కోర్ట్. మరి అంతర్జాతీయ కోర్ట్ ఎక్కడుంది? నెదర్లాండ్ దేశంలోని ది హేగ్ నగరంలో ఉంది. మరి హేగ్ నగరంలో ఉన్న ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ లో ఆ యుఎన్ఓ సభ్య దేశాలకు చెందిన న్యాయమూర్తులు ఎన్నిక ద్వారా ఆ పదవిలోకి వెళ్తారు. ఒకసారి ఎన్నికైన న్యాయమూర్తి పదవి కాలం 9 సంవత్సరాలు ఉంటుంది. ఇండియా నుండి ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ కి 3 వ్యక్తులు ఎన్నికయ్యారు. మొదటి వ్యక్తి బెనగల నరసింగారావు, రెండో వ్యక్తి కె నరణ్ సింగ్, మూడో వ్యక్తి బల్విందర్ సింగ్ బండారి ప్రస్తుతం ఉన్నారు ఆయన. ఓకేనా, బల్విందర్ సింగ్ బండారి ప్రస్తుతం ఉన్నారు. ఇక 4వ అంగం సెక్యూరిటీ కౌన్సిల్ అంటున్నాం. సెక్యూరిటీ కౌన్సిల్, దీన్ని భద్రతా మండలి అంటాం. ఇందులో 5 శాశ్వత సభ్య దేశాలు, 10 తాత్కాలిక సభ్య దేశాలు ఉంటాయి.
మరి 5 శాశ్వత సభ్య దేశాలకి వీటో అధికారం ఉంటుంది. 10 తాత్కాలిక సభ్య దేశాలు 2 సంవత్సరాల పదవి కాలానికి ఎన్నికవుతాయి. ఓకేనా, 2 సంవత్సరాల పదవి కాలానికి ఎన్నికవుతాయి. అంటే సెక్యూరిటీ కౌన్సిల్ భద్రతా మండలిలో మొత్తం సభ్యుల సంఖ్య ఎంత? 15. ఓకేనా, 15. సో ఇక ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్ అంటున్నాం, సామాజిక ఆర్థిక మండలి. మరి సామాజిక ఆర్థిక మండలిలో 54 సభ్య దేశాలు ఉంటాయి. ప్రతి 2 సంవత్సరాలకు 1/3 సభ్యులు ఎన్నికవుతారు 3 సంవత్సరాల పదవి కాలానికి. ఓకేనా, 3 సంవత్సరాల పదవి కాలానికి ఎన్నికవుతారు. ప్రతి 2 సంవత్సరాలకు 1/3 సభ్యులు. మొత్తం సభ్యులు ఎందరు? 54. సో ఆయా మానవాళి మనుగడకు సంబంధించి సో ఇక్కడ విమెన్ ఇండెక్స్ అని, విమెన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అని వివిధ రకాల ఇండెక్స్లను తయారు చేసి పేదరికాన్ని గణించడం, ఆర్థిక అభివృద్ధిని గణించడం, అలాగే వెనకబాటుతనాన్ని గణించడం, లింగపరమైన వ్యత్యాసాన్ని గణించడం వంటివి ఇది చేస్తోందండి. ఇక లాస్ట్ వన్ ఏంటి? ట్రస్టీషిప్ కౌన్సిల్, ధర్మకర్తృత్వ మండలి. మరి ధర్మకర్తృత్వ మండలి అంటే ఏంటి? సో సెక్యూరిటీ కౌన్సిల్లో శాశ్వత సభ్యత్వం కలిగిన 5 దేశాలు ఇందులో సభ్యులుగా ఉంటాయి. ఏదైనా ఒక వలస దేశాన్ని పరిపాలించే విధానాన్ని ఇది అబ్జర్వ్ చేయడం జరుగుతోంది. అంటే వలస కాలనీల పరిపాలనకు సంబంధించి ఇది పరిశీలించడం దీని యొక్క ప్రధాన విధి. ప్రస్తుతం ట్రస్టీషిప్ ధర్మకర్తృత్వ మండలి సుప్త చేతన అవస్థలో ఉంది అని చెప్పొచ్చు. అంటే ఇది యాక్టివ్గా లేదు, క్రియాశీలకంగా లేదు అని దాని అర్థం. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జిఎస్ విత్ దేవ్ ఆన్లైన్ ఎడ్యుకేషన్ వారు లైవ్ కమ్ రికార్డెడ్ క్లాసెస్ అందుబాటులో పెట్టారు. ఇంట్రెస్ట్ ఉన్న అభ్యర్థులు సంప్రదించాల్సిన నెంబర్స్ ఇవి. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ సపోర్ట్ మీ. ఖచ్చితంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.